క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? జూన్ మాసం 8వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. గలిలయ సముద్ర తీరంలో యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు సాధారణమైన జాలర్లను చూశారు. వారు రాజులు కాదు, పండితులు కాదు, యాజకులు కాదు, సాధారణమైన మనుషులు మాత్రమే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిలో ఈ ప్రపంచాన్ని మార్చగలిగిన సామర్థ్యాన్ని ప్రభువారు వారిలో చూశారు. ఈరోజు కూడా దేవుడు మనందరినీ చూస్తూ అదే పిలుపుని ఇస్తా ఉన్నారు, నా వెంబడి రండి. ఈ వాక్య భాగంలో 3 గొప్ప సత్యాలు కనిపిస్తా ఉన్నాయి. మొదటిది పిలుపు, రెండవది మార్పు, మూడవది అప్పగించే పని కాలింగ్, రెండవది మనిషిలో కలిగే మార్పు చేంజ్, మూడవది కమిషన్ దేవుడిచ్చే పని. నా వెంబడి రండి, ఇది పిలుపు. క్రైస్తవ జీవితం ఒక మతం కాదు, ఇది క్రీస్తు యేసు ప్రభుని వెంబడించే జీవితం. యేసుక్రీస్తు ప్రభు నా గురించి తెలుసుకోండి అనలేదు, నా వెంబడి రండి అన్నాడు ఆయన. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియదు, పిలిచిన దేవుడు అబ్రహాంకు తెలుసు. నమ్మకంగా అబ్రహాం వెంబడించాడు. ఈ రోజున జనములకు తండ్రిగా అబ్రహాము మార్చబడ్డాడు. పేతురుని 5వ అధ్యాయం లూకాసువార్త 11వ వచనంలో పిలిచినప్పుడు తన దగ్గర ఉన్న పడవ, వలలు, తన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించారు. చాలా మంది ఈ రోజున క్రీస్తు ప్రభువుని ఎందుకు వెంబడిస్తున్నారు, ఎందుకు మీరు ప్రభు దగ్గరికి వచ్చారు అంటే ఆశీర్వాదాల కోసం వస్తారు. వాళ్ళు అనుకున్న కార్యాలు జరగడం కొరకు ప్రభువుని వెంబడిస్తారు. కానీ నిజమైన శిష్యరికం అనేది, నిజమైన శిష్యుడు యేసు ప్రభువునే కోరుకుంటాడు. యేసు కోసమే ప్రభువుని వారు వెంబడిస్తారు. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట నేను మిమ్మును అంటున్నాడు. నేను మిమ్మును అంటే ఇది దేవుని యొక్క పని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు. మొదటిగా ఆయన పిలిచినప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకోండి అని చెప్పలేదు ప్రభు చెప్పింది ఏంటంటే నేను మిమ్మును అంటున్నాడు. ఎందుకనంటే మార్పు అనేది దేవుడు చేయాల్సిన పని. మార్పు అనేది దేవుడు జరిగించాలి. దేవుని ఆత్మ ఎండిపోయిన ఎముకలలోనికి వచ్చినప్పుడు ఆ ఎముకలు మహాసైన్యంగా మార్చబడ్డాయి. పేతురు పిరికివాడు, భయపడ్డాడు, ఆయన్ని ఎరగను అని చెప్పాడు. కానీ భయపడిన పేతురుని పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ధైర్యంగా నిలబడి కొన్ని వేల మంది ముందు ప్రకటించాడు. ప్రభుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు హింసకుడు, దోషకుడు, హానికరుడు. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైనా వెంబడించారు అని తెలిస్తే వాళ్ళని ఈడ్చుకుని వెళ్ళి జైలులో పారేసేవాడు, కొరడాలతో కొట్టించేవాడు, చాలా హింసలు పెట్టే పౌలు ఆయన కొరకు ఆ శ్రమలు పడ్డానికి ధైర్యంతో నిలబడగలిగాడు. అంటే దేవునికి నీ గతం ఎప్పుడు కూడా సమస్య కాదు, నీ బలహీనత ఎప్పుడు కూడా అడ్డంకి కానే కాదు. నిన్ను మార్చగలిగేది పరిశుద్ధాత్ముడు. నేను మిమ్మును అంటున్నాడు ఆయన. ఈనాటి వాగ్దానం, ఆయన మార్చగలడు నిన్ను. ఏ విధమైన ఏ పరిస్థితిలో నువ్వు పట్టబడి ఉన్నా, ఎటువంటి చిక్కుల్లో, ఇబ్బందుల్లో, ఇక బయటికి రాలేను అనుకున్న పరిస్థితులు ఎలాంటివైనా సరే మిమ్మల్ని ప్రభు విడిపించగలిగిన దేవుడు ఆయన. ధైర్యం తెచ్చుకోండి. ఎరగనని బొంకిన పేతుర్ని మార్చగలిగిన దేవుడు. ఏ హింసకుడిగా మారిన పౌలుని అదే హింసకు తన శరీరాన్ని అప్పగించిన వానిగా, సేవకునిగా దేవుడు మార్చాడంటే ఈ వాక్యం వింటున్న మీ జీవితాల్లో ఎటువంటి బలహీనతలున్నా వాటిని దాటి రాలేకపోతా ఉన్నావేమో, దేవుడు నిశ్చయంగా నీలో మార్పును కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీలో ఆ మార్పును నువ్వు చూడగలుగుతావు. మూడవది మనుషులను పట్టే జాలర్లు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కేవలం మనుషులను రక్షించడమే కాదు, వాళ్ళకు పని అప్పగిస్తాడు. వారిని పని కొరకు పంపించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం ఆయన వారిని పని కొరకు అప్పగించాడు. మత్తయి సువార్త 28లో అయితే సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటాడు ఆయన. ఉదాహరణకు ఫిలిప్పు మనుషులను పట్టే జాలరి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో మనకు ఫిలిప్ కనిపిస్తాడు. పరిశుద్ధాత్మ ఫిలిప్పుని పిలిచి అరణ్య మార్గానికి వెళ్ళమంటాడు. ఒక రథం మీద వెళ్తున్న ఒక వ్యక్తిని కలుసుకోమని చెప్పినప్పుడు
ఫిలిప్పు విధేయత చూపించాడు. ఆ వ్యక్తి రక్షించబడ్డానికి కారకుడయ్యాడు. ఏ వ్యక్తి ద్వారా అయితే సువార్త ప్రకటించబడి ఫిలిప్పు ద్వారా ఏ వ్యక్తి అయితే రక్షించబడ్డాడో ఆ నపుంసకుడు ఆఫ్రికా దేశానికి చెందిన వ్యక్తి. ఆఫ్రికా దేశానికి ఫిలిప్పు ద్వారా సువార్త వెళ్ళడానికి దేవుడు ఫిలిప్పును వాడుకున్నాడు. మనుషులను పట్టే జాలరిగా ఫిలిప్పుని దేవుడు చేస్తాడు. పేతురు 1000 మంది మనుషులను పట్టే జాలరిగా మారాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఒక్కసారి 3000 మంది, ఇంకొకసారి 5000 మంది. పౌలు దేశాలు 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 అనేక మంది మనుషులను ప్రభు కొరకు సంపాదించగలిగాడు. ఆసియా ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క వాక్యం విన్నది. పరిశుద్ధాత్మ లేకుండా జాలరులుగా మారడం అనేది అసాధ్యం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ శక్తి పొందుకున్నప్పుడు మాత్రమే మనము దేవుని కొరకు మనము సాక్షులుగా నిలబడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభు శిష్యులను పిలిచిన వెంటనే పంపించలేదు పని కొరకు. ఆయన వారిని ముందుగా సిద్ధపరిచాడు. అంటే మనకున్న విద్య, మనకున్న జ్ఞానం, మనకున్న టాలెంట్స్, అనుభవం సరిపోదు. పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ప్రభు చెప్తాడు, ఇదిగో మీరు ఎదురు చూడండి అంటాడు ఆయన. యెరూషలేములో మీరు ఎదురు చూడండి, మీరు పైనుంచి వచ్చే శక్తి కొరకు ఎదురు చూడండి అంటాడు. కనుక దేవుని యొక్క జాలర్లుగా మనం మారాలి అంటే, మనుషులను పట్టే జాలర్లుగా మనం మారాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి మనకి కావాలి. మరొక అంశం ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తా ఉంది. వారు వలలు విడిచి, వారి యొక్క పడవలు, నావలు, వలలు విడిచి ప్రభుని వెంబడించారు. అంటే వలలు విడిచిన వారు మాత్రమే ఆత్మల్ని పట్టగలుగుతారు. వలలు అంటే లోక సంబంధమైన ఆసక్తి, పాపపు బంధకాలు, స్వార్థం, భయం, సౌకర్యవంతమైన జీవితం, సుఖవలయం, వీటినన్నిటినీ విడిచిన వారు మాత్రమే దేవుని చేతిలో శక్తివంతమైన సాధనాలుగా మారగలుగుతారు. చాలా మందికి మనుషులను పట్టే జాలర్లుగా మారాలి, కానీ వారి యొక్క సుఖవలయంలో నుంచి బయటికి రారు. చాలా భక్తి అనేసరికి చాలా సొఫిస్టికేటెడ్గా ఉండాలా, ఎటువంటి నొప్పి లేని భక్తి కలిగి ఉండాలా, ఎటువంటి కష్టము కూడా కలగకూడదు. సౌకర్యవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. అది అసాధ్యం. వలను విడిచిపెట్టి రావాలి. ఈ రోజున మీరున్న ఎటువంటి సౌకర్యవంతమైన జీవితమైనా, ఎటువంటి వలైనా సరే, నువ్వు ప్రభువుని వెంబడించాలి అనుకుంటే ఆ వలలు విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాలి. ఈ రోజున ప్రభు ఈ వాక్యం వెంటనే మిమ్మల్ని ప్రభు అడుగుతున్న ప్రశ్న, ప్రభుని వెంబడిస్తూ ఉన్నారా? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేస్తానంటున్నాడు ఆయన. నువ్వు ప్రభుని వెంబడించాలి అనుకుంటే ప్రభు నిన్ను మార్చగలుగుతాడు. ఆయన నిన్ను నింపగలుగుతాడు. ఆయన పని కొరకు, ఆయన మహిమ కొరకు, నీ జీవితానికి ఏది అవసరమో, ఏది నీవు లేదో, నీ దగ్గర లేదో, ఏది నువ్వు కోల్పోయావో ప్రభువు నిన్ను తిరిగి నింపి తన పని కొరకు నిన్ను ఆయన పంపగలుగుతాడు. ఆయన తన పనిలో శక్తివంతమైన పాత్రగా నిన్ను ఉపయోగించగలడు. యేసయ్య గలిలయ సముద్ర ప్రాంతంలో ప్రారంభమైన పిలుపు ఈరోజు కూడా ప్రభు అనేక మందికి ప్రభుకు కావాలి. పేతురులు కావాలి, ఫిలిప్పులు కావాలి, పౌలులాగా మారేవాడానికి సిద్ధముగా ఉన్నవారు ప్రభు పనికి కావాలి. చెప్పగలుగుతారా, ప్రభా మిమ్మల్ని వెంబడించడానికి సిద్ధంగా ఉన్నాం, మా వలలు మేము విడిచిపెడతాం, మా భయాలు, మా సౌకర్యాలు మేము విడిచిపెడతాం, పరిశుద్ధాత్మ మమ్మల్ని నింపండి, మా కుటుంబాల్లోకి రండి అని మీరు ఆహ్వానించినట్లయితే గనక దేవుడు మిమ్మల్ని బలమైన శక్తివంతమైన సాధనాలుగా దేవుడు మిమ్మల్ని మార్చును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. నిన్ను వెంబడించేవారు మాత్రమే మనుషులను పట్టే జాలర్లుగా మారగలుగుతారని, క్రైస్తవులు అంటే క్రీస్తుని కలిగిన వారు, క్రీస్తుని వెంబడించేవారని ఈ లోకం ఇంకా తెలుసుకోవాల్సి ఉందంటే ప్రభా, ఆ మార్పు మొదటిగా నిన్ను వెంబడిస్తున్న మాలో కలగడానికి సహాయం చేయి. నేను మేము లోకానికి చూపించడానికి నీ కృప దయచేయండి. ఇదిగో ఈ వాక్యం వింటున్న వారితో ప్రభా, ఈ రోజు నువ్వు ఒక మంచి పిలుపునిచ్చావు, నీకు వందనాలు. నువ్వు పని అప్పగించబోతా ఉన్నావు అనేక మందికి ప్రభా. వారు తమ కలిగిన వలలను విడిచిపెట్టి ఏ వలల్లో అయితే చిక్కుబడి ఉన్నారో వాటిని విడిచిపెట్టి బయటికి రావడానికి సహాయం చేయి. మార్పుతో వారిని నింపండి. మార్పును వారి జీవితాల్లో దయచేసి నీ పని కొరకు నీ సాక్షులుగా నిలబడడానికి కావలసిన ప్రతి విధమైన టాలెంట్స్ని, ప్రతిభను, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మతో మీరు నింపండి.
నీ పని కొరకు సిద్ధపరచమని, కుటుంబాలలో నీ సమాధానం ఉంచండి, బిడ్డలపైన నీ హస్తం ఉంచండి. నీ నెమ్మదిని ప్రభా కుటుంబాలలో ఏలుబడి చేయడానికి నీ సహాయం చేయదేవా మీరు బలపరచమని అడుగుచు. కుటుంబాలుగా ప్రభా నీ పని కొరకు సిద్ధపరచండి, కుటుంబాలుగా నీకు సాక్షులుగా నిలబడడానికి నువ్వు సహాయం చేయమని అడుగుతూ మరొకసారి అనారోగ్యంతో ఉన్న వారిని కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. ఇదిగో మరి వేడికి తట్టుకోలేకపోతా ఉన్నారు చంటి బిడ్డలు, వృద్ధులు భయంకరమైన స్థితిలో ప్రభా వారు హాస్పిటల్స్లో ప్రభా ట్రీట్మెంట్ పొందుతూ ఉంటుండగా సహాయం చేసి స్వస్థతను, ఆరోగ్యమును దయచేయండి ప్రభా. ఇదిగో ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగా మీరు వారిని జ్ఞాపకం చేసుకునండి. పిల్లల యొక్క భవిష్యత్తును ఆశీర్వదించండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచమని అడుగుతూ ఈ రోజున ప్రత్యేకంగా పెండ్లి రోజులు, పుట్టినరోజులు చేసుకుంటున్న వారిని దర్శించండి. వారిని మీ దీవెన ఆశీర్వాదాలతో నింపండి. నూతన దయా కిరీటాలు వారికి అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీ కృపా క్షేమం వారి వెంట నడవడానికి నువ్వు సహాయం చేయమని, ప్రయాణాలను మీరు దీవించండి. ఈ రోజున నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించి దీవించి బలపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నీ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి నడిపించును గాక. ఆమేన్.